బ్రో నిన్న జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో అది మొత్తం యావత్ దేశాన్ని కూడా బాధకు గురి చేస్తుంది అనమాట. సో ఈ ప్రమాదం జరగడానికి ముందే అక్కడ పైలట్ వాళ్ళు వాళ్ళ ట్రాఫిక్ సిగ్నల్స్ ద్వారా ఏదో చెప్పారంట. కానీ అయినా కూడా అది ఏం జరుగుతుందో అర్థం కాలేని పరిస్థితి. ఎవరో ఒక మహానుభావుడు తీసిన వీడియోలో విజువల్ అయితే బయటకు వచ్చింది. అసలు అక్కడ ఆ ఇన్సిడెంట్ మొత్తంలో ఏం జరిగింది? అయితే ఇప్పటి వరకు వచ్చిన సమాచారం చూసుకుంటూ ఉంటే ముఖ్యంగా ఆ ఫ్లైట్లో నుంచి బయటపడ్డ ఒకే ఒక వ్యక్తి విశ్వాస్ రమేష్. సో మరి ఆయన చెప్పిన మాటలు వింటే ఏంటంటే టేక్ ఆఫ్ అయిన తర్వాత ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒక పెద్ద సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వచ్చిన వెంబడి కాసేపు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడే కూలిపోవడం జరిగింది. సో మరి ఆ తర్వాత ఆయన కళ్ళు తెచ్చి చూస్తే చుట్టూతా మొత్తం కూడా శవాలు, అదేవిధంగా విమానం ముక్కలు ఇదే కనిపించాయి. ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోవడం, తర్వాత ఎవరు వచ్చి ఆయన అంబులెన్స్లో ఎక్కించుకోవడం, ఈ విషయాలు ఆయన చెప్పాడు. అయితే ఇప్పుడు అధికారికంగా అధికారులు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అయితే ఈ ప్రమాదానికి ముందు పైలట్ మాత్రం మేడే కాల్ అనేది చేశాడనమాట. సో మేడే కాల్ అంటే ఏంటంటే విమానంలో ఉన్నప్పుడు ఏదైనా అత్యవసర పరిస్థితులు కానీ, అందులో మంటలు చెలరేగడం కానీ, లేకపోతే అత్యవసర ల్యాండింగ్ చేయడానికి, లేకపోతే హైజాక్ అయినప్పుడు ఇలాంటి అత్యవసర పరిస్థితిలో మేడే కాల్ అనేది ఇక్కడ పైలట్ అనేది దగ్గరలో ఉన్నటువంటి విమానాశ్రయానికి సంబంధించి ఏటీసీకి కాల్ చేస్తూ ఉంటారు. అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అన్నమాట. దీనికి కాల్ చేసినప్పుడు వాళ్ళు వెంటనే ఆ రన్వేలో ఉన్నటువంటి విమానాలు క్లియర్ చేయడం కావచ్చు, అంబులెన్స్ కానీ, అగ్నిమాపక సిబ్బంది కానీ ఇవన్నీ కూడా అలా అంటే ఇక్కడ అరేంజ్ చేస్తారన్నమాట. సో ఈ విధంగా మేడే అనేది ఒక కాల్ అనేది ఉంటుంది విమానానికి సంబంధించి. అండ్ ఇక్కడ కూడా అహ్మదాబాద్కి సంబంధించి ఈ విమాన ప్రమాదంలో కూడా పైలట్ ముందుగానే మేడే అని ఒకటేసారి చెప్పాడంట. 3 సార్లు అంటే రూల్స్ ప్రకారం మేడే మేడే అని 3 సార్లు ఆయన చెప్పాలి, 3 సార్లు చెప్పాలి. సో ఇక్కడ ఈ పైలట్ అంటే ఒకటేసారి మేడే అని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనే ఒక విషయం కూడా వాళ్ళకు క్లారిటీ రాలేదు, ఏటీసీ వాళ్ళకు కూడా ఒక క్లారిటీ అనేది రాలేదన్నమాట. కాకపోతే ఇక్కడ పైలట్ మాత్రం ముందుగానే వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ట్రై చేశాడు. కాకపోతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళే లోపే ఇక్కడ జరగాల్సిన ఘోరం అంతా కూడా జరిగిపోయింది. సో ఇవన్నీ కూడా అధికారులు అధికారికంగా బయటపెట్టిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో మరి ఏదేమైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈ యొక్క ఘోరమైన విమాన ప్రమాదం గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు 1, 2, 10 మంది, 100 మంది కాదు, 241 మంది చనిపోయారు. 2 పైలట్లతో పాటు 10 మంది సిబ్బందితో పాటు ఇంకా అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఒకే ఒక వ్యక్తి, ఆయన లక్నీస్ అనుకోవచ్చు. మరి ఆయన బయటకు వచ్చి చెప్పిన తర్వాత అసలు అక్కడ ఏం జరిగింది, లోపల ఏంటి పరిస్థితి అనే విషయంగా ఆయన చెప్పిన తర్వాత అయితే ఈ కొంచెమైనా ఇన్ఫర్మేషన్ బయటికి తెలిసింది. మరి చనిపోయిన వాళ్ళ పరిస్థితి, వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా మారిపోయింది. కనీసం చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీ అసలు ఆ వ్యక్తి ఎవరు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏంటి, ఏ విధంగా తెలుసుకోవాలి అనే విధంగా కూడా తెలుసుకునే పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తానికి వాళ్ళకు DNA టెస్ట్ చేసి వాళ్ళ బాడీ ఏ కుటుంబ సభ్యుంది అనే విధంగా వాళ్ళకి తెలియజేసి ఇస్తామని కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే చెప్పారు. సో మొత్తానికి ఇక్కడ పైలట్ విషయంలో మాత్రం ముందుగానే ప్రమాదానికి ముందుగానే ఒక హింట్ మాత్రం వాళ్ళకి ఇచ్చాడు. కాకపోతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియకముందే జరగాల్సిన ఘోరం అంతా కూడా జరిగిపోయింది.